ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఏప్రిల్ 3. ధైర్యముగా ఉండుము, రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. అపోస్తల కార్యముల 23వ అధ్యాయం 11వ వచనం. ఒక పర్యాయము మార్టిన్ పూర్ నుండి ఒకడు వచ్చి కనీసం ఒక దినమైన వారి ఊరిలో కూటములు జరపవలనని బలవంతము చేసెను. అది క్రైస్తవ గ్రామము, నాకు వీలు కాదని సాకు చెప్పి తిని. అక్కడనున్న సంఘము పాపముతో నిండి ఉన్నదని వినియుంటిని. అందుచేత వెళ్ళుటకు నేను భయపడి ఈ విషయములలో అనుభవము గల వారిని ఎవరినైనాను పిలిపించుకొనుమని అతనితో చెప్పి తిని. అయితే చివరిగా నేనే వెళ్ళి తిని. బయట పొలములో 7 దినములు కూటములు జరిగించితిమి. ప్రజలు ఆ కూటములకు హాజరైరి, కానీ కేవలము అపహసించుటకే. నేను వారి పాపమును చూచితిని. సారాయి తయారు చేసి అమ్ముట, బాలికలను అపహరించి అమ్ముట వారి ఘోరమైన పాపములివి. 7 రాత్రులు నిద్ర లేకుండా, ఓ దేవా, ఇట్టి వారికి ఏదైనా నిరీక్షణ గలదా అని అంగలార్చుచు దేవునికి మొరపెట్టి తిని. నిరాశ చెంది ఆ రాత్రి పొలములో నిలవబడి, ఇదే నా ఆఖరి కూటము, రేపు వెళ్ళిపోవచ్చున్నానంటిని. ఆ కూటము చివర నేను ప్రార్థించుచుండగా తేలుకుట్టిన వాని వలె ఒక వ్యక్తి అకస్మాత్తుగా నా ముందు బోర్లపడెను. పిమ్మట ఒకరి తర్వాత ఒకరు దేవుని కనికరము కోరి అంగలార్చుచూ పడిపోయిరి. కొందరు ముఖములపై దుమ్ము కొట్టుకొనిరి, కొందరు రొమ్ము కొట్టుకొనుచుండిరి, కొందరు వెంట్రుకలను పెరికివేసుకొనుచుండిరి. ఇదంతయు నా కన్నులారా చూచితిని. 3 గంటల తర్వాత పెద్దలు వచ్చి దీనంతటిని ఆపమని బతిమాలిరి. నేను దీనిని ప్రారంభించలేదు, ఆపవలనని దేవునినే అడుగుడంటిని. ప్రతి స్థలములోనూ 4-5 వారములుండి గృహకూటములు, బైబిలు పట్టణములు జరిపి బహిరంగ సువార్త సేవలో సువార్తలమ్ముచూ గడిపితిని. కొన్ని నెలలైన తర్వాత తిరిగి అదే ప్రదేశములకు వెళ్ళగా అనేకులు వెనుకబడుటయు, కొద్దిమంది మాత్రమే ప్రభువును హత్తుకుని జీవించుటయు చూచి నిరుత్సాహపడి తిని. ఇది చూడగానే నా మొదటి తలంపు, ఇది ఎవరి తప్పు? నేను సువార్తికుడను మాత్రమే. వాక్యము చెప్పి సువార్తను అందించి నా బాధ్యతను నిర్వర్తించి తిని. స్థానికముగానున్న వారు తమ బాధ్యతను నిర్వహించలేకపోయినచో వారే దేవునికి లెక్క అప్పజెప్పవలని అనుకుంటుని. పని కొనసాగించుటకు ఇతరులను నచ్చట వదిలి వెళ్ళేవాడను. సువార్తీకులముగా వారు మారు మనసు పొందుటకు మాత్రమే గాక వారి ఆత్మీయ ఎదుగుదలకు కూడా మనము బాధ్యులము. వారు మన పిల్లలు, అందుచేత వారిని కాపుదలలో నుంచుటకు తప్పక సిద్ధపడవలను. మేము చేసిన బోధ అంతయు, బైబిలు పఠనములు, ప్రార్థన జరిపించుటలో శ్రమ అంతయు వృధా అయినది. వారిలో ఎదుగుదల లేదు. వారి ఎడల నేను తప్పిపోతేనని, నేను నిందార్హుడనని ఒప్పుకొనుచున్నాను. వారైతే నిజముగా మారు మనసు పొందిరి. మేము వారిని నడిపించవలనని కోరిరి. దేవుని ఉద్దేశములోనికి, ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయికిని వారిని తెచ్చు బాధ్యత మాది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13-14లలో ఈ సత్యమును బహుతేటగా చూచితిని. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. అనేక మంది నూతన విశ్వాసులు తప్పు బోధల వలనను, లోక ఆకర్షణల వలనను ప్రభువునకు దూరమైపోయిరి. పై వాక్య భాగము ప్రకారము అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులను బాధ్యత వహించి నూతన విశ్వాసులు సంపూర్ణులగునట్లు వారి ఎడల జాగ్రత్త వహించవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.